అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానం ఏమనగా, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 32వ వచనం. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకొనిన వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయువారందరూ రక్షింపబడుదురు. ఎవరైతే యెహోవా పేర ప్రార్థన చేస్తారో వారికి విముక్తి కలుగుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనము మనము పరిశీలించినట్లయితే, ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. పౌలు ఇక్కడ యేసు ప్రభువును గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ప్రభువు పేర ప్రార్థన చేయడం అంటే ఆయనపై నమ్మకము ఉంచడమే. దేవుడు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.